హలో అందరికీ ఈ రోజు మనం అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ గురించి తెలుసుకున్నాము. అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ లో మనకి మెయిన్ గా ఇద్దరు ఆథర్స్ ఉన్నారండి, జెర్మీ బెంథమ్ అలాగే జాన్ ఆస్టిన్ అన్నమాట. జెర్మీ బెంథమ్ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ దిస్ అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్, వేరే జాన్ ఆస్టిన్ ఇస్ ఫాదర్ ఆఫ్ దిస్ అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అన్నమాట. ఈ అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ని మనం పాజిటివ్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ఆర్ ఎల్స్ పాజిటివ్ లా అనేసి అంటామన్నమాట. ఎందుకంటే మనకి అనలిటికల్ స్కూల్లో ఏంటంటే మొత్తం ఏం చెప్తుందంటే లా అనేది ఏంటంటే ఒక సావరిన్ అథారిటీ ఉంటుంది కదా, ఆ సావరిన్ అథారిటీ ఏదైతే లాస్ ని పాస్ చేస్తుందో దాన్ని మాత్రమే మనం లా అంటాము. ఇంకా ఈ కస్టమ్స్ ని ప్రెసిడెంట్స్ ని మనకి సోర్సెస్ ఆఫ్ లాలో చదువుకున్నాం కదా, కస్టమ్స్ ఉంటాయి, ప్రెసిడెంట్స్ ఉంటాయి, సో ఇవన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ లా కదా. కానీ వీళ్ళు వచ్చేసి ఈ అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఈ ఆథర్స్ ఏం చెప్తారంటే అవేవి సోర్సెస్ ఆఫ్ లా కాదు, ఓన్లీ సావరిన్ అథారిటీ ఏదైతే పాస్ చేస్తుందో లెజిస్లేషన్ దాన్ని అదే మనకి సోర్స్ ఆఫ్ లా అనేసి చెప్తారన్నమాట. వీళ్ళు కంప్లీట్ గా మోరల్స్ ని, కస్టమ్స్ ని, ప్రెసిడెంట్స్ ని అవాయిడ్ చేస్తారన్నమాట. సో మనం జెర్మీ బెంథమ్ టైం పీరియడ్ కానీ చూసుకున్నట్టయితే 1748 to 1832 అనమాట. సో ఈయనే మనకి ఫౌండర్ ఆఫ్ అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్. ఇతనే ఫస్ట్ ఈ అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ని తీసుకొచ్చారు, కానీ దాన్ని డెవలప్ చేసింది అయితే మాత్రం మనకి జాన్ ఆస్టిన్ గారు అనమాట. సో ఈ జెర్మీ బెంథమ్ అనేవారు దేనికి ఫేమస్ అంటే యూటిలిటేరియన్ థియరీని తీసుకొచ్చారనమాట. మనకి యూటిలిటేరియన్ థియరీ అంటే ఏంటంటే మనుషులు అనేవాళ్ళు ఎక్కువగా ప్లెజర్ ని సీక్ చేస్తారనమాట, అలాగే పెయిన్ ని అవాయిడ్ చేస్తారనమాట. సో ఈ జెర్మీ బెంథమ్ గారు ఏం చెప్తున్నారంటే మనము లా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకి ప్లెజర్ ని ఇవ్వాలి, పెయిన్ ని అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో మనం గవర్న్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఇండివిజువల్ హ్యాపీనెస్ ని ఇంక్రీజ్ చేసేలాగా మన లాస్ ఉండాలి అని చెప్తారనమాట. సో ఈయన వచ్చేసి ఇంకా లైసెస్ ఫేర్ కాన్సెప్ట్ ని కూడా తీసుకొచ్చారనమాట. లైసెస్ ఫేర్ కాన్సెప్ట్ అంటే ఇండివిజువల్స్ కి ఒక ఫ్రీ విల్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏ ప్రాపర్టీ అక్వైర్ చేసుకోవాలనిపిస్తే దాన్ని అక్వైర్ చేసుకునేలాగా దాన్ని మనం లైసెస్ ఫేర్ అంటాము. అలాగే వీళ్ళు ఈ జెర్మీ బెంథమ్ గారు వచ్చేసి లాకి ఎప్పుడు కోడిఫైడ్ గా ఉండాలనేసి చెప్తారనమాట. కానీ ఈయన వచ్చేసి అగెయిన్స్ట్ జడ్జ్ మేడ్ లాస్ అనమాట. జడ్జ్ మేడ్ లాస్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు ఏదైనా పర్టికులర్ టాపిక్ పైన లెజిస్లేషన్ కానీ లేదంటే వి విల్ ఎయిదర్ సీ ఏదైనా కస్టమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవైనా లాస్ ఉన్నాయా అవి చూస్తాము. సో అది అప్లై అయితే ఆ పర్టికులర్ కేసుకి దాన్ని మనం అప్లై చేస్తాము. సో ఏది లేదంటే జడ్జెస్ వచ్చేసి వాళ్ళ జ్యుడిషియల్ యాక్టివిజం అనేసి ఉంటుంది కదా, దాన్ని ఎక్సర్సైజ్ చేసి లైక్ ఇవి ఉన్నాయి కదా, ఈక్విటీ, జస్టిస్ అండ్ గుడ్ కన్సెన్స్ అనేసి దాని ఆధారంతో జడ్జ్మెంట్ ని ఇస్తారు కదా. సో వాటిని మనం జడ్జ్ మేడ్ లాస్ అంటాం. సో ప్రెసిడెంట్స్ కూడా మనకి కైండ్ ఆఫ్ జడ్జ్ మేడ్ లాస్ అనమాట. సో ఈయన వచ్చేసి వీటిలన్నిటికీ అగేన్స్ట్ అనమాట. సో ఏదైతే డెసిషన్స్ జడ్జెస్ పాస్ చేస్తారో వాటికి ఈయన అగేన్స్ట్ అనమాట. అంటే అవి లాస్ కాదు అని చెప్తారనమాట. ఎందుకంటే ఈయన స్ట్రిక్ట్ గా ఏదంటే సావరిన్ ఏదైతే లా పాస్ చేస్తుందో అవే మనకి లాస్. ఈ జడ్జెస్ ఏదైనా లాస్ కానీ పాస్ చేస్తే మనకి అవి లాస్ అవ్వవు అనేసి చెప్తారనమాట. సో అలాగే ఈయన వచ్చేసి ప్రెసిడెంట్స్ ని కానీ కస్టమ్స్ ని మనకి సోర్సెస్ ఆఫ్ లాలో చూసుకున్నాం కదా, మనకి లా ఎక్కడి నుంచి వస్తుందంటే ఏదర్ లెజిస్లేషన్ దగ్గర నుంచి రావచ్చు, ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి రావచ్చు, లేకపోతే కస్టమ్స్ దగ్గర నుంచి రావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రీటీస్, ఇంటర్నేషనల్ లాస్ ఉంటాయి కదా, సో వాటి దగ్గర నుంచి మనకి లా అనేది వస్తుంది అని మనం డిస్కస్ చేసుకుంటాం కదా. కానీ ఈయన వచ్చేసి వీటిలన్నిటికీ కస్టమ్స్ కి కానీ, ఇంటర్నేషనల్ లాస్ కి కానీ, లైక్ ప్రెసిడెంట్స్ కి కానీ వీటిలన్నిటికీ ఈయన అగేన్స్ట్ అనమాట. సో ఈయనకి లా అంటే ఏంటంటే ఓన్లీ ద సావరిన్ అథారిటీ ఏదైతే పాస్ చేస్తుందో అదే వీళ్ళకి ఈ అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ వాళ్ళకి లా అంటే మాత్రం ఏదైతే సావరిన్ అథారిటీ పాస్ చేస్తుందో అదే అనమాట. అలాగే వాటిని ఒబే చేయకపోతే మనకి శాంక్షన్ ఉండాలన్నమాట వీళ్ళకి అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ప్రకారం. సో ఈయన ఒక కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చాడండి, అది హెడోనిజం అంటారు. ఆ హెడోనిజం అంటే కూడా ఏంటంటే అదే మనుషులు అనేవాళ్ళు ఎక్కువగా ప్లెజర్ ని సీక్ చేస్తాము, పెయిన్ ని అవాయిడ్ చేస్తాం అనమాట. సో ఈయన ఇంకా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి ఏదైనా లాస్ సావరిన్ అథారిటీ పాస్ చేసిందంటే దాన్ని మనం ఫ్రీగా ఒబే చేసామంటే మనకి సెన్సార్ అనేది ఉండదు అనమాట. సెన్సార్ అంటే ఏంటి, లైక్ పనిష్మెంట్స్ అనేది ఉండదు, మనం హ్యాపీగా ఉండొచ్చు అనేసి చెప్తున్నాడు అనమాట. సో ఈయన రాసిన బుక్స్ వచ్చేసి లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అండి. ఈయన రాసిన బుక్
జాన్ ఆస్టిన్ వచ్చేసి, ఇప్పుడు మనం జాన్ ఆస్టిన్ ఏం చెప్పారు లా గురించి తెలుసుకుందాం. అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్. ఈయన టైం పీరియడ్ వచ్చేసి 1790 to 1859 అనమాట. సో ఆయనే ఫస్ట్ వచ్చారనమాట. 1748 ఆ టైంలో వచ్చారు కదా, 1748 to 1832. ఈయన వచ్చేసి మనకి 1790లో బర్న్ అయ్యారు, 1859 వరకు ఉన్నారు. సో ఈయన వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ జ్యూరిస్ప్రుడెన్స్, ఎందుకంటే ఈయన డెవలప్ చేశారనమాట ఈ అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ని. అందుకే మనం ఈయనని ఫాదర్ అంటాము, కానీ ఫౌండర్ మాత్రం మనకి జెర్మీ బెంథమ్ అనమాట. సో ఈయన యొక్క థియరీ వచ్చేసి ఇంగ్లాండ్ లో చాలా డెవలప్మెంట్ ని చూపించింది అనమాట లీగల్ ఫిలాసఫీ వచ్చేసి. సో 2 types ఆఫ్ లాస్ ఉంటాయి ఈయన ప్రకారం. మనకి 2 kinds ఆఫ్ లాస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి లా ఆఫ్ గాడ్, ఇంకొకటి వచ్చేసి లా ఆఫ్ లాస్ పాస్డ్ బై హ్యూమన్స్, దట్ ఈస్ లా ఆఫ్ హ్యూమన్స్. ఈయన ప్రకారం 2 laws మాత్రమే ఉన్నాయి, ఒకటి లా ఆఫ్ గాడ్, ఇంకొకటి వచ్చేసి హ్యూమన్ మేడ్ లాస్. సో ఈయన వచ్చేసి ఓన్లీ పాజిటివ్ లాస్ నే ప్రాపర్ లాస్ అంటారు అనమాట. ఈయన లాస్ ని ఇంకొక కైండ్ గా కూడా డిఫరెన్షియేట్ చేశాడండి. ఒకటి వచ్చేసి ప్రాపర్ లాస్, ఇంకొకటి వచ్చేసి ఇంప్రాపర్ లాస్ అనమాట. ప్రాపర్ లాస్ అంటే ఏంటంటే ఒక సావరిన్ అథారిటీ ఏదైతే లాస్ ని పాస్ చేస్తారో అవి మనకి ప్రాపర్ లాస్ అనమాట, ఎందుకంటే వాటికి శాంక్షన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇంకా మనకి లా బై మెటాఫర్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నిటిని ఈయన ఎలా కన్సిడర్ చేశారంటే ఇంప్రాపర్ లాస్ గా కన్సిడర్ చేశారనమాట. ఈయనని మనం అబ్సల్యూటిస్ట్ అంటాం అనమాట. ఎందుకంటే అబ్సల్యూటిస్ట్ అనే వాళ్ళు ఏం చెప్తారంటే లా అనేది ఒక కమాండ్ అనమాట, సావరిన్ అథారిటీ పాస్ చేసిన కమాండ్ అనమాట. సో అందుకని వీళ్ళని అబ్సల్యూటిస్ట్ అంటాము. సో కమాండ్ వచ్చేసి అందరికి జనరల్ గా ఉంటుంది అనమాట. సో ఇంప్రాపర్ లాస్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇంప్రాపర్ లాస్ అంటే లాస్ బై అనాలజీ, ఫ్యాషన్, లాస్ బై ప్యాషన్ అండ్ లాస్ బై మెటాఫర్, ఇవన్నిటిని ఇంప్రాపర్ లాస్ గా కన్సిడర్ చేశారనమాట. అంటే ప్రాపర్ లాస్, ఇంప్రాపర్ లాస్. ప్రాపర్ లాస్ అంటే ఏంటి, ఒక సావరిన్ అథారిటీ లాని పాస్ చేస్తే దాన్ని మనం ప్రాపర్ లాస్ అంటాం, దానికి శాంక్షన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇన్ కేస్ ఆ లాని ఎవరైనా ఒబే చేయకపోతే సావరిన్ అథారిటీ మన పైన శాంక్షన్స్ విధిస్తుంది. ఇంకొకటి ఇంప్రాపర్ లాస్ ని చెప్పారు. ఇంప్రాపర్ లాస్ అంటే ఏంటంటే లాస్ బై అనాలజీ, ఫ్యాషన్, మెటాఫర్, ఇవన్నిటిని ఆయన ఇంప్రాపర్ లాస్ కింద కన్సిడర్ చేశారు. ఈయన రాసిన బుక్ వచ్చేసి ద ప్రొవిన్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ డిటర్మైన్డ్ అనమాట. సో మనకి ఇందాక బెంథమ్ గారు రాశారనుకున్నాం కదా ఒక బుక్, అది వచ్చేసి లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్. ఇక్కడ మనకి ఆస్టిన్ గారు రాసిన బుక్ వచ్చేసి ప్రొవిన్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ డిటర్మైన్డ్ అనమాట. దీంట్లో అయినా ఈ థియరీస్ ఆఫ్ లా గురించి చెప్పాడు అనమాట. ఎక్సెప్షన్స్ టు ఆస్టిన్స్ థియరీ. సో ఆస్టిన్స్ థియరీకి సో మనం ఏమన్నారు, ఓన్లీ లా అంటే కమాండ్ given by the sovereign. So if we do not follow, we will be having sanctions, right? So ఈ దాంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంకో 3 kinds of laws నేను మెన్షన్ చేశాను. అవేంటంటే డిక్లరేటరీ లాస్ ఆర్ ఎక్స్ప్లెనేటరీ లాస్. ఇవేంటంటే సో మనకి యూజువల్ గా మామూలుగా లాస్ అంటే ఏంటి, ఈయన మైండ్ లో డ్యూటీస్ ని విధిస్తుంది. సో వాటిని ఒబే చేయలేదంటే శాంక్షన్స్ పడ్డాయి. సో ఇక్కడ డిక్లరేటరీ అండ్ ఎక్స్ప్లెనేటరీ లాస్ ఏ డ్యూటీస్ ని విధించవండి. సో ఇవి ఏం చేస్తాయంటే ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న లాస్ ని ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో ఎగ్జిస్టింగ్ లా ఏంటి, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ సో అండ్ సో థింగ్ అనమాట. కానీ ఈ డిక్లరేటరీ అండ్ ఎక్స్ప్లెనేటరీ లాస్ ఏం చెప్తాయంటే అది ఏంటి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లా ఏం చెప్తుందంటే యూ షుడ్ నాట్ కమిట్ థెఫ్ట్ అగేన్స్ట్ సో అండ్ సో పర్సన్ అనేసి. సో అక్కడ మీకు డ్యూటీ ఏంటి, నాట్ టు కమిట్ సో అండ్ సో అఫెన్స్. సో ఇక్కడ అది వచ్చేసి ఒక డ్యూటీ ఇంపోజ్ చేసింది. దాన్ని కానీ మీరు బ్రీచ్ చేశారంటే సావరిన్ అథారిటీ మీ పైన శాంక్షన్ విధిస్తుంది. సో అది మనకి ఏంటి, నార్మల్ లా అనమాట. ఈ డిక్లరేటరీ ఆర్ ఎక్స్ప్లెనేటరీ లా ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ లాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఏంటి అనేసి. సో దాన్ని మనం డిక్లరేటరీ ఆర్ ఎక్స్ప్లెనేటరీ లాస్ అంటారు. కానీ ఇక్కడ మనకి న్యూ డ్యూటీస్ ఏం లేదు, న్యూ డ్యూటీస్ అనేది విధించబడలేదు. ఓన్లీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న లాని మనకి ఎక్స్ప్లెయిన్ చేసాంది ఈ డిక్లరేటరీ ఆర్ ఎక్స్ప్లెనేటరీ లాస్ అనేసి. ఇది ఎక్సెప్షన్ కిందకి ఎందుకు వచ్చిందంటే దీంట్లో మనకి ఏ డ్యూటీ విధించబడలేదు కదా, ఏ శాంక్షన్ విధించబడలేదు కదా, అందువల్ల ఇది మనకి ఎక్సెప్షన్ కిందకి వస్తుంది అనమాట. సో ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే లాస్ ఆఫ్ రిపీల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గా ఒక లా పాస్ చేశారు, ఆ లాని ఇప్పుడు సావరెన్ అథారిటీ రిపీల్ చేయాలనుకుంటుంది. సో దాన్ని రిపీల్ చేసే లాస్ ఆఫ్ రిపీల్ అంటాం అన్నమాట. ప్రీవియస్ లాస్ ని రిపీల్ చేస్తుంది అనమాట.
ఇంకా లాస్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ ఆబ్లిగేషన్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. లాస్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ ఆబ్లిగేషన్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఏంటి, ఒక సావరెన్ అథారిటీ ఏదైనా రూల్స్ ని పాస్ చేస్తే అదే మనకి లా అనేసి చెప్పారు కదా. సో మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి ట్రీటీస్ ఉన్నాయి, కన్వెన్షన్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి కదా. సో ఆయనని వాటిల్ని ఈ ఆస్టిన్ థియరీలో మనం ఎలా తీసుకుంటామంటే అవి ఓన్లీ ఆబ్లిగేషన్ అనమాట, అవి ఓన్లీ ఒక పాజిటివ్ మొరాలిటీ అనమాట. ఎందుకు అలా కన్సిడర్ చేస్తున్నారంటే వాటిపైన శాంక్షన్స్ లేదు. ఇప్పుడు మనం ఆ ఇంటర్నేషనల్ లాస్ ని ఫాలో అవ్వలేదంటే మనకి ఎవరు శాంక్షన్ విధించారనమాట. సో అందుకనేసి మనం దాన్ని ఒక ఇంపర్ఫెక్ట్ ఆబ్లిగేషన్ గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో దీస్ లాస్ ల్యాక్ అండ్ అటాచ్డ్ శాంక్షన్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం. అంటే ఏంటంటే వీటికి ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్స్ లో లాస్ ఉన్నాయి కానీ వాటికి ఒక శాంక్షన్ అనేది లేదు. లైక్ ఇప్పుడు ఈ కంట్రీ ఫాలో అవ్వలేదు అంటే, ఈ సొసైటీలో ఎవరైనా ఆ ఇంటర్నేషనల్ లా ని ఫాలో అవ్వలేదు అంటే వాళ్ళపైన శాంక్షన్ విధించేది లేదు, లైక్ ఎన్ఫోర్స్మెంట్ కూడా లేదనమాట. సో వాటిని ఈయన ఎట్లా పరిగణిస్తాడంటే ఇంపర్ఫెక్ట్ ఆబ్లిగేషన్ గా కన్సిడర్ చేస్తారనమాట. సో ఇదంటే మనకి జాన్ ఆస్టిన్ గారు, జెర్మీ బెంథమ్ గారు పాజిటివ్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ గురించి చెప్పేది. ఈ థియరీని క్రిటిసైజ్ చేశారనమాట కొన్ని పాయింట్స్ మీద. ఏ పాయింట్స్ మీద క్రిటిసైజ్ చేశారంటే, ఈ థియరీ ఇట్ ఈస్ మోర్ క్లియర్ దట్ దే హ్యావ్ నెవర్ కన్సిడర్డ్ కస్టమ్స్ కదా. వాళ్ళు కస్టమ్స్ ని అసలు కన్సిడర్ చేయలేదు, మొరాలిటీని కన్సిడర్ చేయలేదు. సో లాకి మొరాలిటీకి రిలేషన్ ఉంది అన్న కాన్సెప్ట్ ని వీళ్ళు కంప్లీట్ గా అవాయిడ్ చేసేసారనమాట. కస్టమ్స్ ని కూడా అవాయిడ్ చేశారు. ఇంటర్నేషనల్ లాస్ ని పాజిటివ్ మొరాలిటీగా ట్రీట్ చేసేసారు, కన్వెన్షన్స్ ని. అలాగే జడ్జ్ మేడ్ లాస్ ని కంప్లీట్ గా అగెయిన్స్ట్ గా ఉన్నారు. సో లా కన్ఫరింగ్ ప్రివిలేజెస్. సో మనకి ఆల్వేస్ డ్యూటీసే కాదండి, లాస్ కొన్ని ప్రివిలేజెస్ కూడా ఇస్తాయి కదా మనకి. సో వాటిని కూడా ఈ ఆస్టిన్ గారు, జెర్మీ బెంథమ్ గారు కంప్లీట్ గా అవాయిడ్ చేసేసారనమాట. సో ఇప్పుడు మనకి బిల్ ఉంది, టెస్టమెంటరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. సో దాని ప్రకారం మనకి ఒక రైట్ కూడా వస్తుంది, లైక్ ఆ ప్రాపర్టీ పైన మనకి రైట్స్ కూడా వస్తాయి. ఇక్కడ డ్యూటీ కాదు, మనకు ఒక ప్రివిలేజ్ వస్తుంది. సో వీటిని అసలు జాన్ ఆస్టిన్ గారు లైక్ ఆస్టిన్ స్కూల్లో కన్సిడర్ చేయలేదన్నమాట. సో కన్వెన్షన్స్ ని కూడా అవాయిడ్ చేశారనమాట. సో ఈయన వచ్చేసి మనం మాట్లాడుకున్నట్టు సోర్సెస్ ఆఫ్ లెజిస్లేషన్ ఉన్నాయి కదా, వాటిలన్నింటినీ అవాయిడ్ చేసేసి ఓన్లీ మనకి సావరెన్ ఏదైతే లా పాస్ చేస్తుందో అదే మనకి లా అనేసి, ఇంకా అన్ని సోర్సెస్ ని అగెయిన్స్ట్ గా ఉన్నారనమాట, అన్ని సోర్సెస్ ని అవాయిడ్ చేసేసారనమాట. సో లా అండ్ మోరల్స్ కి రిలేషన్ ని అవాయిడ్ చేసేసారు. లైక్ ఇంకా ఇంటర్నేషనల్ లాని ఒక మియర్ ఆబ్లిగేషన్ మాత్రంగానే, అంటే వాళ్ళకి చేయాలనిపిస్తే చేయాలి, లేదంటే లేదన్నట్టుగా తీసుకున్నారనమాట ఈ ఇంటర్నేషనల్ లాని. సో ఇదంటే మనకి ఆస్టిన్స్ స్కూల్ ఆఫ్ అనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్, ఆస్టిన్స్ అన్నా కూడా పర్వాలేదు. అలాగే పాజిటివ్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అని కూడా అంటాం అనమాట. సో మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఎయిదర్ నెట్ ఎగ్జామ్స్ కి కానీ లైక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కి కానీ ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మీకు బాగా అర్థమైంది అనుకుంటే ఈ ఆస్టిన్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్. థ్యాంక్ యూ.